హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరొక సంక్షేమ పథకానికైతే శ్రీకారం చుట్టింది. అదేంటి అంటే దివ్యాంగ శక్తి. ఈ దివ్యాంగ శక్తి ఎవరికి ఉపయోగం? ఎప్పుడు ప్రవేశపెట్టారు? వీటికి కావాల్సిన అర్హతలేంటి? వీటి వల్ల ఎవరికి ఉపయోగం? అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ అయినా, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయినా అమరావతి క్యాపిటల్ అప్డేట్స్, మంచి టెంపుల్ అప్డేట్స్ ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతాయి. ఇక టాపిక్‌లో భాగంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఒక మంచి శుభవార్త అందించింది. అదేంటి అంటే దివ్యాంగులకు పూర్తి ఇంకా ఉచిత ప్రయాణాన్నయితే అందించింది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మార్చి 18వ తారీఖు నుంచి ఈ పథకం అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ఏ ఏ బస్సుల్లో ఉచితంగా ఉంది అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ ఈ 5 రకాల బస్సుల్లో అయితే ఈ పథకానికి దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా అయితే ప్రయాణాన్ని చేసుకోవచ్చు. ఇక వీరితో పాటు వచ్చే హెల్పర్స్ ఉంటారు. అంటే వారి కుటుంబ సభ్యులుంటారు కదా! వారికి కూడా పూర్తిగా అయితే ఉచితంగానే ఉంది. అంటే కొంతమందికి మగవారికైతే 50% రాయితీతో అయితే ఈ ప్రయాణాన్నయితే చేరవచ్చు. ఆడవారికి అంటారా? ఆల్రెడీ వారికి రాష్ట్రం మొత్తం మీద ఉచిత ప్రయాణమే ఉంది. ఇక మగవారికొచ్చేసరికి 100% అంధత్వం ఉన్నవారికి, అదే విధంగా 70% అబోవ్ వైకల్యం ఉన్నవారికి, వారితో పాటు వచ్చే అటెండెన్స్‌కి 50% రాయితీతో అయితే వారు కూడా ప్రయాణాన్ని అందించవచ్చు. ఇక ఈ ప్రయాణాన్ని చేయాలి అంటే వారికి కంపల్సరీగా బస్ పాస్ అయితే ఉండాలి. ఈ బస్ పాస్ ఎలా ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? వాటికి ఏమేమి కావాలి అంటే, ఇప్పటి వరకు 50% రాయితీతో ఉన్న వారికి కూడా బస్ పాస్ అనేది ఉంది. ఆ 50% బస్ పాస్ ఉన్నవారు అదే కార్డుతో అయితే ప్రయాణం చేయవచ్చు. అది లేని వారు కొత్తగా అయితే పాస్ అనేది తీసుకోవాలి. ఆ పాస్ ఎక్కడ ఇస్తారు అంటే, మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్‌లో అయితే ఈ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఏమేమి కావాలి అంటే, మీకు వైకల్యం ఉన్నట్టు అంటే 40% కన్నా అబోవ్ ఉంటేనే దివ్యాంగులు అనేసైతే అంటారు. ఈ 40% కన్నా అబోవ్ ఉన్నట్లు సదరం సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ కార్డు ఈ 2 అనేవి తీసుకొని మీ బస్ స్టేషన్‌కెళ్తే వారు బస్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క బస్ పాస్ అనేది బస్ ఎక్కినప్పుడు కండక్టర్‌కి కంపల్సరీగా అయితే చూపించాల్సి ఉంటుంది. ఇది కొత్తగా పాస్ తీసుకున్న వారికి. ఇక పాత పాస్ అంటే 50% రాయితీ ఉన్నప్పుడు ఉన్న పాస్ ఉంటే అదే కార్డుతో అయితే ప్రయాణం చేయవచ్చు. ఇక లేదు డిజిటల్ పాస్ అయినా కూడా అందుబాటులోకి తెచ్చింది మన కూటమి ప్రభుత్వం. ఈ డిజిటల్ పాస్ ఏంది అంటే వాట్సాప్ గవర్నెన్స్‌ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అందుబాటులో తెచ్చింది. ఆ వాట్సాప్‌లో గవర్నమెంటు పాస్ అనేది అందుబాటులో తెచ్చింది. ఆ పాస్ చూయించినా గాని దానితో పాటు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది కండక్టర్‌కైతే చూపించాలి. కాబట్టి కొత్త పాస్ ఉన్నా, పాత పాస్ ఉన్నా ఏదైనా చేయొచ్చు. డిజిటల్ పాస్ ఉంటే మాత్రం అంటే మొబైల్‌లో డిజిటల్ పాస్ ఉంటే మాత్రం సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా చూయించాల్సుంటుంది. ఇవి దివ్యాంగులకు ఉచితంగా అందించిన ప్రభుత్వం. ఈ పథకం వల్ల మొత్తంగా 12,32,000 మంది వరకైతే రాష్ట్రం మొత్తం మీద లబ్ధి పొందుతున్నారు. ఇక నాన్ స్టాపు ఇంకా రిమైనింగ్ బస్సులు ఏయైతే ఉన్నాయో, అదే విధంగా వేరే రాష్ట్రానికి వెళ్ళేయి, సప్తగిరి బస్సులు వీటిల్లో అయితే 50% రాయితీ అయితే ఉంటుంది. అవి పూర్తిగా ఉచితమైతే కాదు. స్టార్టింగ్‌లో చెప్పిన 5 రకాల బస్సులకు మాత్రమే పూర్తిగా ఉచితం. మిగిలిన రిమైనింగ్ ఏ బస్సులకైనా గాని 50% రాయితీతో అయితే వారి టికెట్ అయితే తీసుకోవాల్సుంటది. కాబట్టి దివ్యాంగులు కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ పథకాన్ని ఉపయోగించి ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్తున్నాం. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఎవరికైతే ఉపయోగపడుతుందనుకుంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి. థాంక్ యూ.